ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని ఎందుకు ఇలా రేట్లు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే OnePlus కానీ అండ్ రీసెంట్ గా లాంచ్ అయిన iQOO 15 కానీ ఎందుకని ఇంత రేట్లు పెరిగాయి. ఇంతకు ముందు మోడల్ ప్రైజెస్ ఏమో ఇవి అండ్ ఇప్పటి ప్రైజెస్ ఏమో ఇవి. కంపారిటివ్లీ ఎందుకని ఇంత హైగా ఉన్నాయి చూసేద్దాం రండి. రెండు మొబైల్ బ్రాండ్స్ చూసుకుంటే మనకి 10,000 వరకు డిఫరెన్స్ ఉందన్నమాట. ఇంతకు ముందు లాంచ్ చేసిన దానికి ఇప్పటికి ప్రైజెస్ ఇంత హైగా ఉండటానికి వీళ్ళు చెప్పే రీజన్స్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 1 వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ఇంటర్నల్ కాంపోనెంట్స్. ఈ ఇంటర్నల్ కాంపోనెంట్స్ యొక్క కాస్ట్ అయితే పెరిగిందని చెప్తున్నారు. అండ్ నెంబర్ 2 వచ్చేసరికి ఏఏ ఫీచర్స్. ఈ ఏఏ ఫీచర్స్ యాడ్ చేయడం కోసం కొత్త చిప్స్ తెస్తున్నారు కాబట్టి దీని వల్ల కూడా ప్రైజెస్ పెరిగాయి అంటున్నారు. అండ్ నెంబర్ 3 వచ్చేసరికి R&D అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వీళ్ళు పెట్టే కాస్ట్. అండ్ నెంబర్ 4 వచ్చేసరికి ఇన్ఫ్లేషన్. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా చెప్పేది. అండ్ నెంబర్ 5 ఇదైతే నాకు మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా అనిపించింది. బ్రాండ్స్ అన్ని కొంచెం ప్రీమియం లగ్జరీ ప్రొడక్ట్స్ అనేవి సెల్ చేయడానికి యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇలా అయితే నెక్స్ట్ వచ్చే ఐఫోన్లు ఏ ప్రైజ్ లో వస్తాయో మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో కంటెంట్ జెన్యూన్ గా నచ్చినట్టయితే ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.